నమస్కారం. ఇంకోటి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 1000 మంది యోగా ఔత్సాహికులతో పలు ఆసనాలు. యోగాంధ్ర 2025 విజయంలో భాగస్వామ్యం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు, ప్రజల విశేష స్పందనతోనే గిన్నీస్ రికార్డు సాధ్యమైందని వెల్లడి. వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 700 మంది విద్యార్థులకు 6 ఉపాధ్యాయులు. ఆందోళన చేపట్టిన సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జూన్ 21 శనివారం వినుకొండ పురపాలక సంఘంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నందు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సురేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లింగరాజు సుమారు 1000 మంది యోగా ఔత్సాహికులతో పలు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగా ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. 4, 5, reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం నమస్తే జీ అటువైపు వచ్చి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 6, 7, 8, 9, 10. Shoulders up and down. దగ్గర చేస్తారు అందరూ కూడా. తడాసన పైకి ఎత్తాలి. వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందుగల 700 మంది విద్యార్థులకు కేవలం 6 ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం ఏమిటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ, 700 మంది పిల్లలకు ఒక హెచ్ఎం, 5 టీచర్లు ఏ విధంగా చదువు చెప్తారో అర్థం కావటం లేదని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని, పక్కనే ఉన్న జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్లో 50 మంది టీచర్లు ఉంటే ఈ హై స్కూల్ కు ఎందుకు 5 మంది టీచర్లు ఉన్నారని విద్యాశాఖ అధికారులు చెప్పాలని, ఈ స్కూల్లో చదివే పిల్లలు ఏం పాపం చేశారు అని చెప్పాలన్నారు. దీనిపై అనేక మార్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కి, విద్యాశాఖ అధికారులకు గ్రీవెన్స్ లో అనేక సార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టించుకునే నాదుడే లేరన్నాడు. ఇప్పటికీ అయినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి, అయ్యా వినుకొండ ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో 700 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ బాయ్స్ స్కూల్లో 700 మంది పిల్లలు ఉంటే హెచ్ఎం గారు కాకుండా కేవలం 5 మంది టీచర్లే ఉన్నారు. ఒక్కొక్క సబ్జెక్టుకి అసలు టీచర్లే లేరు. ఒక సబ్జెక్టుకి 3 టీచర్లు ఉండాల్సింటే ఒక్క టీచర్ మాత్రమే ఉన్న పరిస్థితి. మిగతా సబ్జెక్టుకి టీచర్ లేదు. ఏ విధంగా వీళ్ళ తల్లిదండ్రులు పూలో నాలో చేసుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రైవేటు విద్యని కొనుక్కోలేక ప్రభుత్వ విద్య కోసం ఎదురు చూసి ఈ స్కూల్లో చేర్చడం జరిగింది. ఈ స్కూల్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చాలా దారుణం అంటే ఇక్కడ ఉన్నోళ్ళు చదువు చెప్పలేదని కాదు, ఈ స్కూల్ పట్ల
ప్రభుత్వానికే చిన్న చూపు. ఇది ప్రభుత్వ వింగులో ఉన్న స్కూలు, పక్కనే జెడ్పీ స్కూల్ ఉంది. ఆ జెడ్పీ స్కూల్లో 800-900 పిల్లలు ఉంటే 50 మంది టీచర్స్ ఉన్నారు. ఇక్కడ 5 ఉంటవేంది, అక్కడ 50 మంది ఉంటవేంది? 50 మేము ఆ స్కూల్కి ఈ స్కూల్కి కంపారిజన్ కాదు. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చదువుకోవాలి. వీళ్ళలో భవిష్యత్తు తరాలకి ఉపయోగపడేవాళ్ళు, భవిష్యత్తులో డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, కలెక్టర్లు అయ్యేవాళ్ళు, ఐపీఎస్లు అయ్యేవాళ్ళు, అనేక మంది సైంటిస్టులు కూడా ఉండొచ్చు. అలాంటి పిల్లల భవిష్యత్తుని కాలరాయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వ వింగులో ఉన్న వినుకొండ బాయ్స్ స్కూల్కి వెంటనే కావాల్సిన టీచర్ పోస్టుల్ని భర్తీ చేయమని మేము 2023 నుంచి అనేక సార్లు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, విద్యా శాఖ అధికారులకి ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రుల పక్షాన, అయ్యా ఇక్కడ అందరూ కూలీ నాలి చేసుకునే పిల్లలు, తల్లిదండ్రులు చదివించిన పిల్లలు, వీళ్ళు ప్రైవేటు విద్య కొనుక్కోలేరు, ఈ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఇక్కడ గతం 2023-24 అయితే పాస్ పర్సంటేజ్ 50% కూడా లేదయ్యా. ఇప్పుడు పోటీ పడి 600కి 550, 600కి 600 తీసుకొచ్చి ప్రభుత్వ స్కూళ్ళు కూడా 600కి 550, 570 తీసుకొచ్చిన పరిస్థితిలో ఈ స్కూల్లో సగానికి సగం శాతం ఫెయిల్ అవుతున్నారు. ఈ స్కూళ్ళకి టీచర్లు కేటాయించమంటే ఇది ప్రభుత్వ వింగ్లో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ వింగ్లో ఉన్న స్కూళ్ళకి, ఈ స్కూళ్ళకి అసలు డిప్యుటేషన్ మీద కూడా రావడానికి కూడా టీచర్లు సుముఖంగా లేరు. ఎందుకు సుముఖంగా లేరు అనేది మాకు అర్థం కావట్లా. అది ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వాళ్ళకి ప్రభుత్వమే జీతం ఇస్తుంది, వీళ్ళకి ప్రభుత్వమే జీతం ఇస్తుంది. మరి ఈ రెండింటికి ఇంత వ్యత్యాసం ఏందో, ఇంత ఎరేషన్ ఏందో, ఇంత నిర్లక్ష్యం ఏందో మరి మాకు అర్థం కావట్లా. ఈ పిల్లల్ని మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు నడపలేకపోతే ఈ స్కూళ్ళని మూసేస్తే ఈ పిల్లల తల్లిదండ్రులు ఇంకో ప్రత్యామ్నాయ మార్గం తీసుకుంటారు. లేదా ప్రభుత్వమే జెడ్పీలో ఈ ప్రభుత్వ బాయ్స్ స్కూల్స్ని, ప్రభుత్వం నిర్వహించే స్కూల్ని వీటిలో కనుక విలీనం చేసినట్టయితే పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది. మేము నారా లోకేష్ గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా గత ప్రభుత్వాలు ఎలా అయినా పట్టించుకోలేదు, మీరైనా దయచేసి పట్టించుకొని ఈ స్కూల్కి కావాల్సిన టీచర్ని పూర్తిగా ఇవ్వాల్సిందిగా, ఈ పిల్లల భవిష్యత్తుని కాపాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ గతంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయ్యా. ఇక్కడ పక్కనే కాలేజీ గ్రౌండ్, ఈ స్కూల్లోనే, ఈ స్కూల్కి కాలేజీకి సంబంధించిన గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంది. వీళ్ళ చెట్లు ఇక్కడే అనేక కూడా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి కావాల్సిన టీచర్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు అనేది టీచర్లకు కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పిల్లలు కాస్త ఆ చెట్ల కిందకు చేరి చాలామంది చెడు వ్యసనాలకు కూడా అలవాటు చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా మేము గతంలో కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా జరిగింది. దయచేసి నా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వము, విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈ స్కూల్ పైన దృష్టి పెట్టి వెంటనే స్కూల్కి కావాల్సిన టీచర్లన్నీ కూడా కేటాయించాల్సిందిగా, లేకపోతే 700 మంది పిల్లల భవిష్యత్తుని చేతులారా నాశనం చేసిన వాళ్ళం అవుతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అప్పటికి కూడా ఈ స్కూల్లో కూడా చేర్చకపోతే ఈ పిల్లల చేత, పిల్లల తల్లిదండ్రుల చేత పెద్ద ఉద్యమాన్ని కూడా చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. విశాఖపట్నం సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర 2025 విజయంలో భాగస్వామ్యం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన యోగాంధ్రలో పాలు పంచుకున్న అనంతరం మీడియాలో మాట్లాడారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అంతకు ముందు కొన్ని రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరీ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం నుంచి పాల్గొనే యోగా సాధకుల సమీకరణను తెల్లవారుజామున నుంచి సమన్వయం చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ జన సమీకరణ చేశారు. దగ్గరుండి యోగా సాధకులను బస్సుల్లో ఎక్కించారు. ఎలాంటి లోటుపాట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతిమ ఘట్టంలో ప్రధాని అతిథిగా నిర్వహించిన కార్యక్రమంలో భీమిలి పరిధిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి C-124 కంపార్ట్మెంట్ లో యోగాసనాలు వేశారు.
స్టేడియం దగ్గర श्वास को बाहर निकालिए, राइट बिल्कुल साधारण साधारण सामान्य श्वास और श्वास और हाथोत्ताकार अभ्यास निदाనంగా ఇంట్లో जहाँ हर समाज నూజెండ్ల మండలంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శాసనసభ్యుల ఆదేశాల మేరకు నూజెండ్ల జిల్లా పరిషత్ స్కూల్ నందు నూజెండ్ల జీడీసీసీ సొసైటీ బ్యాంకు వద్ద యోగాసనాలు వేసి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డిఎల్డిఏ లగడపాటి వెంకట్రావు, వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీ యాదవ్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానసిక ప్రశాంతతకు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రజల విశేష స్పందనతోనే గిన్నీస్ రికార్డు సాధ్యమైందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ప్రధానమంత్రి రావడం, ముఖ్యమంత్రి పిలుపునివ్వడం, అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే ఊహించిన దానికంటే భారీ స్పందన వచ్చిందన్నారు. విశాఖ తీరంలో 3.1 లక్షల మందితో యోగాసనాలకు గిన్నీస్ రికార్డు వచ్చిన సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. విశేష స్పందన, ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన. 2 లక్షల పైన ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డు సాధించడం గొప్ప విషయం. చంద్రబాబు గారి పిలుపు మేరకు మరి ఈరోజు విశేషంగా మహిళలు, విద్యార్థులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్రాన్ని విజయవంతం. ఇది కని విని ఎరుగునటువంటి ఈ ప్రోగ్రాం బాగా జరిగింది. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చంద్రబాబు గారి పిలుపు మేరకు యోగా యొక్క ప్రాధాన్యత మరి ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు మరి ఐక్యరాజ్య సమితిలో మరి యోగాంధ్ర ప్రపంచ యోగా దినోత్సవాన్ని మరి రిజిస్టర్ చేసి ఈరోజు గత 11 సంవత్సరాల నుండి ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ రోజు సముద్ర తీరాన ఈ విశాఖలో ఇంత గొప్ప ఎత్తున ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా జరగటం, ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం, ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలందరూ అందుకున్నారు. అంటే ఈ యోగా ద్వారా ఆనందాన్ని సాధించవచ్చు. ఈరోజు అంటే బాడీకి, మైండ్ కి, ఆత్మకి అనుసంధానం చేసేది ఈ ప్రక్రియ. వ్యాయామంతో పాటు దీన్ని జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నట్టయితే లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రత ఉంటుంది. పతంజలి మహాగారు ఇచ్చినటువంటి ఈ యోగా 5000 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి దీన్ని ఎంతో మంది మహానుభావులు ఇది ప్రజలకు అందించడానికి కృషి చేశారు. ఈ రోజు చంద్రబాబు గారి కృషితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామాన కూడా దీన్ని ఆచరణలో తీసుకొచ్చే ఉంది. అట్లాగే నారా లోకేష్ గారి కృషితోటి ప్రతి స్కూల్లో కూడా ఈ యోగాని ఎడ్యుకేట్
చేయటము, అంటే ఎవ్రీ వీక్ కూడా దీన్ని వాళ్ళు అధ్యయనం ప్రాక్టీస్ లో పెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం. దీని వల్ల పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది, అట్లాగే మానసిక ఆనందం పెరుగుతుంది, అట్లాగే ఫోకస్, గోల్ మీద ఫోకస్ బాగా ఉండటం అనేది చాలా విశేషమైనది. ఆనందం, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ఈరోజు ప్రధానమంత్రి గారు, అలాగే సీఎం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించి, విద్యార్థులందరూ కూడా దీన్ని ఆచరించి దీనివల్ల బెనిఫిట్ పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం కావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గంలో సాధారణ బదిలీలో భాగంగా పలు శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా పురపాలక సంఘం కార్యాలయంలో పట్టణ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు మండల తహసీల్దార్ కార్యాలయానికి సర్వేయర్ గా బదిలీ అయ్యారు. శనివారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావును అభినందించి స్వాగతం పలికారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.